గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సోమాజిగూడలో మాత్రమే. క్యారెట్ కి 4000 రూపాయలు తక్కువ. ఓన్లీ VA పర్ గ్రామ్ 999. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నార్మల్ గా సమ్మర్ లో మనం ఎక్కువగా కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా, అలాగే కొబ్బరి నీళ్లు తాగుతాము. కొబ్బరితో కూడా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేయడం తెలుసు. అలాగే కొబ్బరి పువ్వు గురించి చాలా తక్కువ తెలుసు కదా. అంటే మనం గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే మంచి జరుగుతుంది ఇలాగే అనుకుంటూ ఉంటాం. కానీ కొబ్బరి పువ్వు తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే కొబ్బరి పువ్వు తినడం వల్ల బ్యూటీ టిప్స్ కూడా, అంటే మన చర్మ సౌందర్యం కూడా పెరిగే అవకాశం ఉందంట. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ప్రస్తుతం నేను హైదరాబాద్ కూకట్పల్లి టు KPHP వెళ్లే రోడ్ లో పిల్లర్ నెంబర్ 770 దగ్గర ఉన్నాను. దాని ఆపోజిట్ లో కోనసీమ కొబ్బరి పువ్వు అని పెట్టి ఒక స్టాల్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇది ప్రత్యేకంగా ఆంధ్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అసలు దీన్ని ఎలా, అంటే ఈ పువ్వు ఎలా తయారవుతుంది? నార్మల్ గా మనం కొబ్బరి బొండంలో నీళ్లు అవన్నీ చూస్తూనే ఉంటాం, చెట్టు నుండి డైరెక్ట్ గా దింపుతారు. బట్ పువ్వు అనేది ప్రత్యేకంగా మనం తయారు చేస్తారా ఏంటి, కోనసీమ కొబ్బరి పువ్వు ప్రత్యేకత అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూసారు కదా, ఇది కొబ్బరి పువ్వు ఇట్లా ఉంది. లోపల మనతో హరి గారు ఉన్నారు. ఈ కొబ్బరి పువ్వు ఎంతకి, అంటే సేల్ ఎంతకు ఉంది? పెద్ద కాయ అయితే ఒక రేటు, చిన్న కాయ అయితే ఒక రేట్ అంట. ఇది ఎలా తయారవుతుంది, ఎంతమంది కొనుక్కుంటున్నారు అనేది తెలుసుకుందాం. హరి గారు, ఈ పువ్వు తయారవడానికి ఎంత టైం పడుతుంది? సంవత్సరం పడుతుంది మేడం. సంవత్సరం పడుతుందా? ఓకే. కాయలండి, దీపావళికి వచ్చిన కాయలు. ఓకే. నేను ఇక్కడ చూసాను కోనసీమ కొబ్బరి పువ్వు అని పెట్టారు. ఏంటి దాని ప్రత్యేకత? అంటే ప్రత్యేకంగా అక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఆంధ్ర నుంచి. డైలీ బస్సుకు వస్తాయి. డైలీ నైట్ ఈవినింగ్ వేస్తారండి. మార్నింగ్ 7 కి 6:30 అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది ఒక్క బండేనా మీకు? ఇంకా ఉన్నాయండి, ఎదురు 4-5 బళ్ళు. 4-5 బళ్ళు ఉన్నాయి. ఓకే. ఎంతకి అమ్ముతున్నారు ఇది? సైజుని బట్టి మేడం. 50 ఉంది, 40 ఉంది, 30. ఓకే. సైజుని బట్టి. సైజుని బట్టి బాగానే కొనుక్కెళ్తున్నారా? అంటే నార్మల్ గా కొబ్బరి పువ్వు తినాలని కొనుక్కెళ్తున్నారా, లేదంటే ఆరోగ్యం కూడా మంచిది? ఫ్లేవర్ ఏదో ఉంటదంట. ఫ్లేవర్ ఫైబర్ ఎక్కువగా ఉండడం, హార్ట్ కి, షుగర్ కి, బీపీ అవి మంచిదంట. ఏ టైమింగ్స్ వరకు ఉంటారు మీరు? మార్నింగ్ 7 కి వస్తామండి. మార్నింగ్ 7 కి, నైట్ 7-8 వరకు ఉంటారు. ఈ ఎండలో పడి ఇట్లాగే అమ్ముతూ ఉంటారా? ఓకే. బాగానే కొనుక్కెళ్తున్నారా? సో ఇది చూసారు కదా, పువ్వు ఎలా ఉందో, టేస్ట్ ఎట్లా ఉందో కూడా చూస్తాను. బానే ఉంది, చాలా స్వీట్ గా ఉంది, తీయగా ఉంది, కొబ్బరి కన్నా తీయగా ఉంది, మెత్తగా ఉంది అండ్ తీయగా ఉంది. టేస్ట్ అయితే బానే ఉంది. కొబ్బరి పువ్వు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఇది కాపాడుతుందంట. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల చాలా ఉపశమనం ఉంటుంది అని నేను చదివాను. అలాగే హెల్త్ గా కూడా, హెల్త్ పరంగా కాకుండా స్కిన్ కి కూడా, ఫేస్ లో గ్లో కూడా చాలా పెరుగుతుంది. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఎలాంటి వారైనా తినొచ్చు. హరి గారు, నార్మల్ గా కొబ్బరి పువ్వు లోపలికి తీసుకుని తింటారు కదా, ఈ కొబ్బరి కూడా తినొచ్చా? అది ఆయిల్ కి వెళ్ళిపోతుంది మేడం. ఆయిల్ కి వెళ్ళిపోతుందా? ఆయిల్ కి వెళ్తుంది. ఓకే. ఇది ఇంకా తినడానికి పని చేయదు అనమాట. అంటే కొంతమంది తింటారండి. కొంతమంది తింటారా? ఇక్కడ వాళ్ళు అయితే కంపల్సరీగా తింటారు. అది బెల్లం వేసుకున్నాం, అయితే షుగర్ వేసుకున్నాం, యాడ్ చేసుకుని తింటారు. లేతగానే ఉంది కదా, తినొచ్చు అనుకుంటా. ముదిరిపోతే ఆయిల్ కి వెళ్ళిపోతుంది అంటారా? ఓకే. ఇలా ఉంటే తినొచ్చు. సో ఇలా ఉంటే కొబ్బరి కూడా తినొచ్చు అంట, ముదిరిపోతే ఆయిల్ కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఆ ఏజ్ వాళ్ళు తినాలి, ఈ ఏజ్ వాళ్ళు తినాలి అని ఏం లేదు, ఎవరైనా తినొచ్చు. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు వెళ్లే దారిలో ఎక్కడైనా మీకు ఇలా కొబ్బరి పువ్వు కనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కోండి, తినండి. రేట్ అయితే ఇది 30 రూపీస్ అంట. నాకైతే 30 రూపీస్కి ఇచ్చారు. అంటే కాయ సైజ్ పెరుగుతున్న కొద్దీ రేట్ పెరుగుతుంది. సో ఇది ఇవాళ వీడియో. కెమెరామెన్ విష్ణుతో రత్న, క్యూబ్ టీవీ.